द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 163, 164 శ్లోకాల్ని వినబోతున్నాం అన్నమాట. ముందుగా 163 శ్లోకాన్ని చెప్పుకుందాం. అత్రాత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే త్వక్మాంసమేదోస్తి పురీశరాశౌ సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. హే మూఢబుద్ధే, ఓ మూఢబుద్ధి, త్వక్మాంస రాశౌ, త్వక్మాంస మేధాస్తి పురుష రాశి అయిన అత్ర ఈ దేహ విషయమున ఆత్మబుద్ధిం ఆత్మయనడి బుద్ధిని త్యజ విడువు, సర్వాత్మని సర్వాత్మయు నిర్వికల్పే వికల్పశూన్యమగు బ్రహ్మణి బ్రహ్మయందు కురుష్వ ఆత్మబుద్ధిని చేయి, పరమాం గొప్పదైన శాంతిని భజస్వ పొందు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. దీని తాత్పర్యం, ఓ మూర్ఖుడా, ఈ త్వక్కు మాంస మేధ అస్థి మలరాశి అయిన ఈ శరీరంలో ఆత్మబుద్ధిని వదిలి సర్వాత్మ అయినట్టి నిర్వికల్ప బ్రహ్మానందం అనే అనుభూతిని పొంది పరమశాంతిని అనుభవించు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది. సింపుల్గానే ఈ విషయాన్ని మనం పైన చెప్పిన విషయాలన్నీ మనం అర్థం చేసుకోగలిగాం కాబట్టి ఈ శరీరం ఎలా తయారైంది, ఏ రకంగా మనం శరీరానికి మనకి భేదం కనబడుతోంది, మనం వాటిని చూడగలుగుతున్నాం కాబట్టి మనం వేరు శరీరం వేరు అన్నది మనం గుర్తించగలుగుతున్నాం, ఈ జీవుడు వేరు ఈ చైతన్య శక్తి వేరు అన్నది గుర్తించగలుగుతున్నాం కాబట్టి ఆ చైతన్య శక్తి ఎవరు అన్నది తెలుసుకోగలిగితే అదే ఆత్మ అన్నది మనం తెలుసుకుంటాం కాబట్టి అదే బ్రహ్మ పరబ్రహ్మ నేనే అన్న విషయాన్ని తెలుస్తుంది. ఆ పరబ్రహ్మ నేనే అన్న విషయాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం కాబట్టి అప్పుడు పరమశాంతిని అనుభవిస్తాం అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఈ శ్లోకం మన జీవితంలో ఉన్న అతిపెద్ద మాయను నేరుగా ఎదుర్కొంటోందనమాట. మనందరం రోజు నేను అని అనుకుంటున్నది ఏమిటి? ఈ శరీరమేనా? ఈ చర్మమా, మాంసమా, ఎముకల, రక్తమా, ఇవి కలిసిన ఈ దేహమేనా? ఇక్కడ ఆచార్యుల వారు గట్టిగా ఒక సత్యాన్ని చెప్తున్నారు మనకి. ఈ దేహం చర్మము, మాంసము, కొవ్వు, ఎముకలు, మలమూత్రాల సముదాయం మాత్రమే. ఇందులో నేను అనే భావం పెట్టడం అజ్ఞానం అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు మనం ఇలా ఆలోచించామనుకోండి, ఒక బంగారు ఆభరణాన్ని చూసినప్పుడు మనం ఇది గొలుసు అంటాం లేదా గాజు అంటాం. కానీ ఒక జ్ఞాని అంటాడు ఇది బంగారం అంటాడు. అలాగే మనం ఈ శరీరాన్ని చూసి ఇది నేను అంటున్నాం, కానీ శాస్త్రం చెప్తోంది నువ్వు శరీరం కాదు, నువ్వు సర్వవ్యాపివి బ్రహ్మవి అంటూ. సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే అంటే
అంటే ఎలాంటి భేదభావము లేని అన్నింట్లోనూ ఒకటి అయిన బ్రహ్మలో మనం బుద్ధిని నిలపమని ఉపదేశం ఇస్తున్నారు ఇక్కడ మనకి. ఈ శరీరంలో నేను అనే భావం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడాను బంధనాన్నే క్రియేట్ చేస్తోంది మనకి. ఇక్కడ బ్రహ్మలో నేను అనే భావం ఏదైతే ఉందో అది విముక్తిని కలగజేస్తుంది. నిద్రలో కలలో ఒక పాత్రను పోషిస్తాం. కల ఆ పాత్రే నేను అనిపించేలా చేస్తుంది. కానీ లేవగానే అర్థమవుతుంది అది నిజం కాదు, నేను వేరే వాడిని, ఆ కలలో ఉన్నది అది అది కల మాత్రమే అంటూ. ఈ జాగ్రత్త స్థితిలో కూడా మనం శరీరమే నేను అని అనుకుంటున్నాం కదా. జ్ఞానం అంటే నిజమైన జ్ఞానం పొందిన వాడికి ఈ శరీరం కాదిది, ఇది ఒక సాధన మాత్రమే. మనకి నేను చైతన్య స్వరూపుణ్ణి అన్నది అక్కడ స్పష్టంగా అర్థమవుతుందన్నమాట వారికి. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆత్మబుద్ధి మలంతో నిండిన శరీరంతో తాదాత్మ్యం చెంది ఉంది, దాన్ని నువ్వుగా పొరబడిపోకు, నీ దృష్టిని అవ్యయము నిత్యం అయిన బ్రహ్మవైపు మళ్లించు అంటున్నారు శంకరుల వారు. ఆ బ్రహ్మే నీ ఆత్మగా నువ్వు గ్రహించుకో. ఆ విధంగా ఆత్మ బ్రహ్మ ఒకటేనని గ్రహించి ఆ జ్ఞానంలో నిష్ఠ సంపాదించి పరమశాంతిని అనుభవించు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం 164వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. దేహేంద్రియాదా వసతి భ్రమోదితా విద్వానహంతాం న జహాతి యావత్ తావన్న తస్యాస్తి విముక్తివర్తాప్యస్త్వేష వేదాంతనయాంతదర్శీ. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం. విద్వాన్ పండితుడు, యావత్ ఎంతవరకు, అసత్ అసత్యమగు, దేహేంద్రియాదో దేహము ఇంద్రియాలు మొదలైన వాటి యందు, భ్రమోదితాం భ్రమచేత కలిగిన, అహంతాం నేను అనే భావనను, నా జహతి విడవడో, ఏషః ఈ పండితుడు, వేదాంత నయనదర్శి వేదాంత శాస్త్రముల యొక్క అంతములు చూసినవాడు, అస్తు అగుగాక, తస్య వాడికి, తావత్ అంతవరకు, విముక్తి వార్తాపి బంధము నుండి విడుదలైన వార్త కూడా, నాస్తి లేదు అంటున్నారు. ఇక్కడ పుల్లెల వారు మనకి సూచిస్తున్నారు. అంటే అవిద్య వలన అనాత్మను ఆత్మగా భావిస్తారు. ఆ భావనే బంధానికి కారణమవుతోంది. కారణాన్ని అంతమొందించేటప్పుడు కార్యం నశిస్తుంది. వస్తువు ఉన్నది ఉన్నట్లుగా కాక మరొక విధంగా చూడడాన్ని భ్రమ అంటాం కదా మనం. బ్రహ్మదృష్టితో చూస్తే శరీరానికి ఇంద్రియాలకి అసలు ఉనికే లేదు. మరి వేదాంతాన్ని బాగా అధ్యయనం చేస్తే ఆత్మ అనేది ఉందని, అదే ఉన్న ఏకైక సత్యమని, ఇది మన శరీరాలు కాదని అర్థమవుతుంది. కానీ అలా అర్థం చేసుకున్న దృఢమైన బుద్ధితోటి శరీర తాదాత్మ్యాన్ని విడవగలిగినప్పుడు మాత్రమే మహత్తరమైన ఈ సత్య అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ పవిత్రమైన శాస్త్రాన్ని గాని, కృపామూర్తి అయిన గురువు గాని అటువంటి సహాయాన్ని అందించలేరు. ఎవరికి వారే ధీరత్వంతో స్థిరమైన జ్ఞాన దృష్టితోటి ఈ అనుభవాన్ని సంపాదించాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా స్పష్టంగా గుర్తించాలంటున్నారు స్వామీజీ. త్యజించవలసింది ఈ శరీరమే నేను అనే భావాన్ని మాత్రమే కాని శరీరాన్ని కాదు. ఈ తాదాత్మ్యం ఉన్నంతకాలము ఆత్మానుభవం అందనంత దూరంలో ఉండడమే కాదు, ముక్తిని గురించి ఆలోచించడం కూడా ఇంకా అనవసరమైన విషయమే. శరీరతోటి మనకి తాదాత్మ్యత ఉంటే ఆత్మానుభవం అసంభవం. చీకట్లో వెలుగు ఉండడం ఎంత అసాధ్యమో ఇది కూడా అంత అసాధ్యం అంటున్నారు. అంటే వీరంతా చెప్పేది ఏమిటంటే, దేహము ఇంద్రియాలు వీటిలో ఆనందం పొందుతూ వాటిని విడిచిపెట్టని వాడికి విముక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇది వేదాంతం ఇచ్చిన తీర్పు మనకి. భగవద్గీత భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపకృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధో నా విధీయతే అంటారు. అంటే భోగాల్లో ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయిన వారికి ఆత్మనిశ్చయమైన బుద్ధి ఎలా కలుగుతుంది? కలగదు కదా. యదా సర్వే ప్రముంచతే కామా యస్యై హృది స్థితాః అంటుంది కఠోపనిషత్తు. అంటే
హృదయంలో ఉన్న అన్ని కామాలు పూర్తిగా నశించినప్పుడే అమృతత్వం అంటే మోక్షం లభిస్తుంది మనకి అని చెప్తున్నారు. ఇక్కడ మరి ఈ శ్లోకంలో దేహం, ఇంద్రియాలు ఇచ్చే సుఖంలో ఆనందపడేవాడికి ఇదేమిటి? రుచికరమైన ఆహారం ఆనందంగా ఉంటుంది. మంచి శబ్దం ఆనందాన్నిస్తుంది. సౌకర్యం ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇవన్నీ కూడా మరి ఇంద్రియ ఆనందాలే కదా! ఇవి శాశ్వతమా అంటూ అడుగుతున్నారు ఇక్కడ శంకరుల వారు. భోజనం చేసిన ఆనందం కొద్దిసేపట్లో పోతుంది. సంగీతం కాసేపట్లో ముగిసిపోతుంది. సుఖం మారిపోతుంది. మరి అశాశ్వతమైన వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నంత కాలము శాశ్వతమైన బ్రహ్మానందం ఎలా వస్తుంది? ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనో ఏవతే అంటారు. ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలు చివరికి దుఃఖానికే కారణం అవుతాయంటూ చెప్పడం జరిగిందనమాట. భోగాన్ని పట్టుకున్న చేతిలో మోక్షం ఎప్పటికీ రాదు. ఇంద్రియాసక్తి ఉన్నంతకాలం ఈ విముక్తి మనకి దూరమే. ఒక మనిషి చేతిలో బొమ్మ ఉంది. ఆ బొమ్మ వదలకుండా నాకు బంగారం ఇవ్వండి అంటున్నాడు. ముందు బొమ్మను వదిలే అప్పుడు బంగారం చేతికి వస్తుంది అంటాడు ఈ ప్రవచనకర్త. ఇంద్రియానందం వదలకుండా బ్రహ్మానందం కోరడం కూడాను అలాంటిదే అవుతుంది మనకి. అనుభవాన్ని నిరాకరించమని కాదు, కానీ ఆసక్తిని అంటే డిటాచ్మెంట్ని పెంచుకోవాలి. భోగంలో ఆనందాన్ని వెతికేవాడు సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు. ఆ ఆసక్తిని వదిలిన రోజే అసలైన వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనం ఆత్మని స్పష్టంగా చూడగలం అంటూ ఇందులో మనం అర్థం చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం రేపు మరో 2 శ్లోకాలతోటి ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.